ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ముఖ్య అంశాల గురించి తెలుసుకుందాం. మెస్సీ రేవంత్ ఆట అదుర్స్, కిక్కు కేక. ఉప్పల్ స్టేడియంలో గోల్డ్ కప్ ఫ్రెండ్లీ మ్యాచ్, సంబరాలు సాగిన సాకర్ వేడుక. ప్రొఫెషనల్స్ ఆటగాళ్ల మైదానంలో అడుగుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. ఫుట్బాల్ కిక్ చేసే ప్రేక్షకుల్లోకి పంపిన మెస్సీ, రోడ్రిగస్ అభిమానులు ఊరుతరులు. కాసేపు సరదాగా ఆడిన రేవంత్ మనోడు, చివర్లో రాహుల్ కరచనాలు ఫోటో. మెస్సీ వెల్కమ్, జాయిన్ ది రేజ్. మెస్సీ 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 వెల్కమ్ టు తెలంగాణ. నౌ తెలంగాణ ఈజ్ రేజింగ్, కమ్ జాయిన్ ది రేంజ్. తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లో ఎదుగుతుంది. అన్ని రంగాల వారికి ఇదే మా సాదర ఆహ్వానం, సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇక అభిమానులు, మీ అభిమానాలకు కృతజ్ఞతలు అంటే మెస్సీ అంటున్నాడు. మీ ప్రేమ ఆప్యాయతలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. నేనంటే మీకెంతో అభిమానమని ఇక్కడికి రావడానికి ముందు నుంచే తెలుసు. ముఖ్యంగా గత ప్రపంచ కప్ సమయంలో నాకు, మా జట్టుకు మీరంతా మద్దతు పలికారు. మీరు చూపిన ఆ ప్రేమ అభిమానాలు మరోసారి ధన్యవాదాలు. ఈరోజు హైదరాబాదులో మీకు మధ్యలో ఉండడం, మీతో కలిసి గడపడం గొప్ప గౌరవంగా భావిస్తాను. మీకు సదా కృతజ్ఞతని. ఇక్కడ అద్భుతమైన ఏర్పాటు చేశారు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. లియోనెల్ మెస్సీ. మెస్సీని మాయం చేసిన హైదరాబాద్ ఫ్యాన్స్ ఉత్సాహంతో పోటీ పడ్డ దిగ్గజ ఫుట్బాల్. ఇది ఇలా జరిగితే ఇక మనకు ఆట అంటే క్రికెట్, ఆ తర్వాతనే టెన్నిస్. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఫుట్బాల్కు క్రేజ్ విపరీతంగా పెరగనుంది. అంతేనా, తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగనుంది. ఇందుకు కారణం ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ. సీఎం రేవంత్ రెడ్డి మధ్య శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఫ్రెండ్లీ గోల్డ్ కప్ మ్యాచ్ బాగుంది. ఇక పంచాయతీ ఎలక్షన్లకు వస్తే బీసీల విజయ బహువాట. పంచాయతీ తొలి విడతలో 41.7% స్థానాల్లో బీసీలదే గెలుపు. కేటాయించిన దానికంటే రెట్టింపు సీట్లు విజయం. 4,230లో 1,764 సీట్లు బీసీలవే. జనరల్ స్థానాల్లోని సత్తా హన్మకొండలో అత్యధికంగా 48 స్థానాల సొంతం. గ్రేట్. నేడు రెండో విడత పంచాయతీ పోరు. 3,911 పంచాయతీల్లో బరిలో 13,228 మంది. ఉదయం 7 నుంచి పోలింగ్. ఊరికి రండి, ఓటు వేయండి. నగరాల్లో ఓటర్లకు విజ్ఞప్తులు. ఖర్చుతో పాటు వాహనాలు ఏర్పాటు చేస్తున్న అభ్యర్థులు. ఇక చాలా బాగుంటుంది మరి, ఎందుకంటే ఎలక్షన్స్ కదా, ఊరి ఎలక్షన్స్ కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ట్రంప్ విధానాలపై తిరుగుబాటు. వర్క్ పర్మిట్లో మార్పులను సవాలు చేసిన 10 మంది అమెరికా సెనేటర్లు. H1B వీసా ఫీజు పెంపుపై 20 రాష్ట్రాల న్యాయ పోరాటం. భారత్పై 50% సుంకనాలను సవాలు చేస్తూ అమెరికా ప్రతినిధులు సభలో ప్రతిపక్ష సభ్యులు తీర్మానం.